जनता पार्टी जिंदाबाद, भारतीय जनता पार्टी जिंदाबाद, भारतीय जनता पार्टी बीजेपी जिंदाबाद, बीजेपी जिंदाबाद, बीजेपी के अड्डा जय जय माता, जय जय माता, भारत माता, जय जय गीता, వైటమిన్ వెంటనే వైటమిన్ వెంటనే వైటమిన్ వెంటనే కేటీఆర్ 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 బీజేపీ జై జై మాతా బీజేపీ జిందాబాద్ బీజేపీ జిందాబాద్ भारत 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 माता, भारत भारत माता। इनके खींचे वाले वाइस चेयरमैन चेयरमैन वाइस चेयरमैन केटीआर 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 म्युनिसिपल वाइस चेयरमैन వెంటనే రాజీనామా చేయాలి, మున్సిపల్ వైస్ చైర్మన్ వెంటనే, మున్సిపల్ వైస్ చైర్మన్ వెంటనే రాజీనామా చేయాలి, మున్సిపల్లో జరుగుతున్న అరికట్టాలి, మున్సిపల్లో జరుగుతున్న అవినీతిని వెంటనే అరికట్టాలి, సిరిసిల్ల మున్సిపాలిటీలో జరుగుతున్న అవినీతిని వెంటనే కేటీఆర్ 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 వెంటనే రాజీనామా చేయాలి, మున్సిపల్ వైస్ చైర్మన్ వెంటనే రాజీనామా చేయాలి। జై బోలో భారత్ మాతాకి జై। అసలు సిరిసిల్లలో ఏం జరుగుతుంది? గాల్లో ఉన్నటువంటి కేటీఆర్ గల్లీలలో కూర్చుండి ప్రజలకు మొన్నటి స్థానిక ఎలక్షన్లలో నేను గతంలో మంత్రిని కాదు, ఇప్పుడు నేను సిరిసిల్లకి ఎమ్మెల్యేని కాదు, మీ అందరికి సేవ చేయడం కోసం వచ్చిన ఒక కౌన్సిలర్గా మిమ్మల్ని నేను ఓట్లు అడుగుతున్నా। ఇప్పుడు మీరు వేసే ఓటు నాకు ఎమ్మెల్యే కోసం కాదు, కౌన్సిలర్ కోసమే। ఇప్పుడు మీరు నాకు ఓటు వేస్తే నేను కౌన్సిలర్ చేసే పనులన్నీ చేస్తా అని గల్లీ గల్లీకి తిరిగి హామీ ఇచ్చుకుంటా వచ్చిన విషయం సిరిసిల్ల ప్రజలందరికీ తెలిసిందే। అయ్యా కేటీఆర్ గారు, ఇప్పుడు ఇదే సిరిసిల్ల మున్సిపాలిటీలో జరుగుతున్న అవినీతి ఏంది కనబడతలేదా? మీకు తెలియకుంటే సిరిసిల్లలో చీమ కూడా చిటుక్కుమన్నదా అందరికీ తెలుసు। ఇక్కడ ఉన్న మీ ప్రజాప్రతినిధులు మీ పేరు చెప్పి పెద్ద సార్కి అన్నట, మరి పెద్ద సార్ అంటే వీళ్ళందరికీ మీరే కదా, పెద్ద సార్కి ఇవ్వాలని ఎక్కడ నూతనంగా నిర్మాణం చేస్తే అక్కడికి అధికారులను పంపించడం, అప్పుడు మధ్యలో బేరసారాలు చేసి లక్షల రూపాయలు దండుకోవడం। ఏడో సిరిసిల్లలో ఒక షాపింగ్ మాల్ ఇద్దరు బతుకు తెరువు కోసం పెట్టుకొని 10 రూపాయలు పెట్టుబడి పెట్టుకొని నడిపిస్తే 60 అడ్డం పుల్ల పెట్టడం, వాళ్ళ దగ్గర వసూలు చేసుడు। ఏమన్నా కొత్తగా బతుకు తెరువు కోసం ఇంత పండ్ల దుకాణం పెడితే అక్కడికి పోవుడు। అరే ఏం జరుగుతుంది? 10 ఏళ్ళు దోసుకున్నావు చాలలేదా? సిరిసిల్ల ప్రజలను పిప్పి చేస్తావా? నీ అభివృద్ధి ఏంటో మనకు తెలియదా? సిరిసిల్ల ఒక చిన్న చినుకు పడితే నీ అభివృద్ధి అక్కడ సిరిసిల్ల బస్ స్టాండ్లో కనబడుతుంది। ఒక్కసారి అంటే ఒక్కసారి ఈ కౌన్సిల్ వచ్చి 5 నెలలు అవుతుంది, నీకు ఇక్కడికి అట్టే మున్సిపాల్లో ఒక చైర్ ఉంటుంది కదా, అధికారులందరూ నీ కన్సర్న్లలోనే ఉన్నారు కదా, వచ్చినాక సిరిసిల్లలో అయ్యో వానలు వస్తున్నాయి, లేకుంటే ఇన్ని రోజుల్లో ఏం జరిగింది, అభివృద్ధి మీద కనీసం అంటే కనీస సమీక్ష పెట్టే సోయి లేదా ఎమ్మెల్యే సాబ్? పోనీ నీకు ఇక్కడ ఒక ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ ఉంది, నీకు ఆఫీస్కి రావాలంటే నామోషి అనిపిస్తుంది కావచ్చు, మరి నీ క్యాంప్ ఆఫీస్కి అయినా అధికారులను పిలిపించుకొని మాట్లాడినావు ఒక్కసారి అంటే ఒక్కసారి లేదు। మొన్నటి దాకా భూముల కబ్జా చేసుకున్న వాళ్ళని కాపాడుకున్నావు, ఇప్పుడు మళ్ళా ఈ సిరిసిల్ల మున్సిపల్లో జరుగుతున్న అవినీతిని కాపాడుకోవడం కోసం ఇక్కడ ఉన్న అధికారులను నీ పార్టీ ఆఫీస్కి పిలిపించుకుంటున్నావా? మరి చీకటి కోణంలో ఏం మాట్లాడుతున్నావయ్యా? ఒక్కటే చెప్తున్నాం, ఈ బెదిరింపు రాజకీయాలు బంద్ చేయి। ఆల్రెడీ ప్రజలు ఒకసారి బుద్ధి చెప్పిర్రు, సరే నువ్వు గల్లీకి వచ్చి నేనే కౌన్సిలర్ అని చెప్పేసి మరీ ప్రజలను అడిగినవు, సరే ఇక్కడ ప్రజల కష్ట సుఖాలు ఎవరికి చెప్తామంట? నువ్వు క్యాంప్ ఆఫీస్ లో దొరకవైతే హైదరాబాద్కేమో మా ప్రజలు రాలేకపోయి, మీ నాయకులు నీ అనుయాయులు ఇక్కడ ఉన్నటువంటి సిరిసిల్ల మున్సిపల్ కౌన్సిల్ సభ్యులు మీ పార్టీ సభ్యులందరూ కలిసి ప్రజలు దోచుకుంటుంటే అలా కాపాడేనా నువ్వు? అయ్యా ఎమ్మెల్యే గారు, సవాలు దోచుకున్న కాడికి ఏడబెట్టుకుంటావా ఇన్నిగానో పైసలు?
10 ఏళ్ళ నుండి దోసుకున్నావు. ఒక్కడే చెప్తున్నాం, భారతీయ జనతా పార్టీ శాఖ తరఫున డిమాండ్ చేస్తున్నాం. మీ వైస్ చైర్మన్ మీద వచ్చినటువంటి ఆరోపణలకు వెంటనే ఆయనతో రాజీనామా చేయించాలి. నువ్వు వెంటనే ఆయనతో రాజీనామా చేయించాలి, లేదంటే నీ రాజీనామా దాకా కూడా ఈ ప్రయాణం కొనసాగుతుంది. దయచేసి సిరిసిల్ల ప్రజలందరూ కూడా ఒక్కసారి వీళ్ళ ఆగడాలను గమనించగలరు. ఎవరన్నా ముందుకొచ్చి చెప్తే వాళ్ళని పోయి బెదిరించుడు. మొన్న డబల్ బెడ్రూమ్లో పోతారట, వీళ్ళు తీసుకున్న పైసల గురించి చెప్తే ఆయనతో ఉన్న వాళ్ళని మిమ్మల్ని ఎలా కొడతామని బెదిరిస్తారట. సామాన్య ప్రజలయ్యా వాళ్ళని ఎందుకు ఇంతగానో బెదిరిస్తారు? మీ దోపిడీకి అదుపు లేదా? సిరిసిల్ల మున్సిపాలిటీలో జరుగుతున్న ఈ అవినీతిని వెంటనే జిల్లా కలెక్టర్ గారు, గౌరవ జిల్లా కలెక్టర్ గారు ఇక్కడ విచారణ చేపట్టి ఈ ఉన్న రాజీనామా వైస్ చైర్మన్ తోని రాజీనామా చేయించి ఇది కేటీఆర్ పాత్ర ఏముందో కూడా ఇందులో తీయాల్సిందే. లేదంటే ఈ బీఆర్ఎస్ నాయకులు ఎంబడ భారతీయ జనతా పార్టీ కంపల్సరీ పడుతుంది. వాళ్ళ అరాచకాలన్నింటినీ బయటికి తీస్తామని హెచ్చరిస్తున్నాం. మరొక్కసారి మా ప్రధాన డిమాండ్, ఈ మున్సిపల్ జరుగుతున్న అవినీతికి ముఖ్య కారకుడైనటువంటి వైస్ చైర్మన్ దార్ల సందీప్ గారు వెంటనే రాజీనామా చేయాలి. దీనికి గౌరవ ఎమ్మెల్యే గారు బాధ్యత వహించాలని మా భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ జై బోలో భారత్ మాతాకి.